బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను మీ ముందుకి బుజ్జి గణపతిని తీసుకొచ్చాను. సో ఈ గణపతిని నేను పసుపుతో చేశాను అనమాట. సో ఈ పసుపు గణపతిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. సో నేను 1 వీక్ ముందుగానే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో 1 వీక్ ముందే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో బయట సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు కాబట్టి చక్కగా ఇంట్లోనే గణపతిని చేసుకోవచ్చు. మట్టితోనైనా చేసుకోవచ్చు, లేదంటే పసుపుతోనైనా చేసుకోవచ్చు. చేసుకుంటే ఇలాంటి గణపతిని చేసుకుంటే మనం చక్కగా మన మొక్కల్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు అండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు కాబట్టి బయటకు వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి. ఈ పసుపు గణపతిని లేదా మట్టి గణపతిని చేసుకోండి. సో అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తీసుకోండి, చక్కగా తెచ్చుకోండి లేదా తయారు చేసుకోండి, ఎర్త్ని సేవ్ చేయండి. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాల్సినవి ఏంటో చూడండి. 1 కప్పు మైదా పిండి తీసుకోండి. అండ్ అలాగే సేమ్ కప్పుతో పసుపును తీసుకోవాలి. 1 తెల్లని దారపుండ తీసుకోవాలి జంజం కోసం. 4 మిరియాలు, కొద్దిగా పిండిని, వైట్ పిండిని అంటే మైదా పిండిని కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ కావాలి. అండ్ అలాగే ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. సో మిక్సింగ్ బౌల్లో వేసుకొని పసుపు, మైదా పిండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని ఒక అరగంట పాటు దాన్ని పక్కన పెట్టుకొని నాననివ్వాలి. సో ఇలా నానిన తర్వాత వీటిని తీసుకున్న పిండి ముద్దని డిఫరెంట్ సైజెస్లో ముందుగా బాల్స్ లాగా చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న పెద్ద ముద్ద వచ్చేసి ఫస్ట్ పెద్ద ముద్ద ఉంది కదా, అది బొజ్జ అనమాట. సో మిడిల్ పార్ట్ బొజ్జ. అండ్ తర్వాత 2 బాల్స్ ఇంకొక సైజులో చేశాను. అది ఒకటి పీఠము, ఇంకొకటి హెడ్ అనమాట. ఇంకొక 2 బాల్స్ వచ్చేసి దానికంటే చిన్న సైజులో 2 కాళ్ళు, దానికంటే చిన్న సైజు వచ్చేసి 2 చేతులు, ఇంకా 2 వచ్చేసి చెవులు, ఇంకొకటి వచ్చేసి తొండం. ఈ 3 ఒకే సైజులో చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా మనం పీఠం కోసం తీసుకున్న ముద్దని తీసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టుకొని నొక్కుకోవాలి. చూసారు కదా, నేను ఇలా వెడల్పుగా పీటలాగా నొక్కుతున్నాను అనమాట. సో ఇలా నొక్కుకున్నాం. క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. అందుకని పిండిని అరగంట పాటు నానిన తర్వాతనే చేసుకోండి. తర్వాత బాడీ కోసం అంటే గణపతికి బొజ్జ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొజ్జ కోసం తీసుకున్న పెద్ద పిండి ముద్దని ఇలా చేతిలో పెట్టుకొని కొంచెం ఇలాగా బాడీ షేప్ లాగా అనుకున్న తర్వాత అడుగున కొంచెం మళ్ళీ వాటర్ రాసుకొని అప్పుడు దాని మీద స్టిక్ చేయండి. అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి హెడ్ కోసం తీసుకున్నది కూడా అలాగే అండి. కొంచెం మధ్యలో వాటర్ రాసేసి స్టిక్ చేస్తే ఊరికనే స్టిక్ అయిపోతుంది. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి సో దానిలోకి కలిపేసేయాలన్నమాట. వెనక కొంచెం పిండిని తీసుకొని వెనక కలపండి. సో అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి కాళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళని నేను చూసారు కదా సిలిండర్స్ లాగా చేస్తున్నాను. సో ఇలా సిలిండర్స్ లాగా చేసిన వాటిని వెనక నుంచి జాయిన్ చేసుకోవాలి. సో వెనక నుంచి జాయిన్ చేస్తూ ఈ ఎడ్జ్ వచ్చినప్పుడు సో కొంచెం బొటన వేలుతో ఇలా నొక్కండి. పాదం షేప్ లాగా నొక్కాలన్నమాట. మనం జాయిన్ చేసే ప్రతి చోట కూడా కొంచెం వాటర్ రాసుకోండి. వాటర్ రాస్తే అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఎందుకంటే దీనిలో మైదా కూడా ఉంది కదా, సో బాగా స్టిక్ అవుతుంది అనమాట. చూసారు కదా, పాదాలని ఒకటేమో ఇటువైపుకి, ఒకటి అటువైపుకి ఇలా వెనక నుంచి తీసుకొచ్చి పెట్టాను. అండ్ తర్వాత ఇప్పుడు చేతుల్ని పెట్టుకోవాలి. చేతుల్ని కూడా సేమ్ అలాగే సిలిండర్స్ లాగా చేసుకొని వీటిని కొంచెం ఇలాగా బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకొని వీటిని కూడా వెనక నుంచి తీసుకురావాలి. సో జాయిన్ చేసే ప్రతి చోట కూడా మనం వాటర్ రాసుకోవాలి. సో ఒక చేతినేమో ఉండ్రాళ్ళు పట్టుకోవడానికి వీలుగా పెట్టండి. ఇంకొక చేతినేమో ఇలాగా ఆశీర్వదిస్తున్నట్టుగా పెట్టాలి.
ఒక చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకున్నట్టుగా, ఇంకొక చేతిలోనేమో ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా. ఇంకా మిగతా 2 ఉండలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం వెడల్పుగా చేతిలో పెట్టుకొని నొక్కుకొని వీటిని చెవుల్లాగా కొంచెం బెండ్గా ఇలా మన చెవులు ఎలా ఉంటాయో అలా బెండ్ చేసుకొని సో 2 చెవులను కూడా జాయిన్ చేసేయాలి. సో వినాయకుడి చెవులు చాలా పెద్దగా ఉంటాయి కదండి, సో పెద్ద చెవులే పెట్టాలి, అప్పుడే వినాయకుడికి అందం వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ తొండం. సో ఈ తొండాన్ని కూడా చాలా పొడవుగా చేసుకొని ఇలా చేతిలో వేసుకొని సిలిండర్ లాగా చేసుకొని సో ముక్కు దగ్గర ఇలా జాయిన్ చేసుకొని ఇలా తిప్పండి, పక్కకు తిప్పండి. సో తొండం ఎలా ఉంటుంది, ఏనుగు తొండం అలాగా. సో ఇప్పుడు మనకు వినాయకుడైతే రెడీ అయిపోయాడు. సో ఇంకా కొంచెం పిండి ముద్ద తీసి పక్కన పెట్టానండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను కళ్ళ కోసం మిరియాలను అంటించాను. సో 2 కళ్ళు పెట్టేశాను. అండ్ పైన వచ్చేసి కొంచెం కిరీటం లాగా పెట్టుకుందాం. సో కిరీటం లాగా పెట్టుకోవడం కోసం ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా ట్రయాంగిల్ లాగా చేసుకొని తల మీద ఇలా జాయిన్ చేసుకోండి. చూసారా, మనకు వినాయకుడు కంప్లీట్గా రెడీ అయిపోయాడండి. సో ఇప్పుడు ఇంకాస్త ముద్దను తీసుకొని ఇప్పుడు మనం మూషికాన్ని చేసుకుందాం. సో మూషికం కోసం మిడిల్లో ఇలా పైన కొంచెం ఎడ్జ్ వచ్చేలాగా ఇలా చేసుకోండి. సో అటువైపు ఇటువైపు కళ్ళు పెట్టుకోండి అండ్ తోకను పెట్టేసుకోండి. ఇట్లా జస్ట్ ఏదైనా ఒక స్టిక్ తీసుకొని చెవుల దగ్గర జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, మనకు చెవుల్లాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ముందుగా మనం వైట్ పిండి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, సో పసుపు చెయ్యి అవుతుంది, తర్వాత మళ్ళీ పచ్చగా అయిపోతుంది అని చెప్పి సో ముందుగానే కొంచెం మైదా పిండిని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఉండ్రాళ్ళు చేసుకొని చక్కగా చేతిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను చేసేదేమో మీకు చూపించేది దంతాలు అన్నమాట. సో దంతాలు అనేవి వైట్గా ఉంటాయి కాబట్టి చూడండి, ఒకవైపు ఏమో విరిగిన దంతం, ఒకవైపు ఏమో పొడవైన దంతం. సో ఇప్పుడు నేను విరిగిన దంతం పెట్టాను, ఇటువైపు వచ్చేసి కొంచెం పొడవు దంతం పెట్టుకోవాలి. అది సో ఎల్లోకి వైట్ వస్తే బాగుంటుందని మళ్ళీ పిండి ముద్దతో పెట్టానన్నమాట. సో మీరు లేదంటే టూత్పిక్స్ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. అండ్ తర్వాత ఇప్పుడు జంజం వేస్తారు కదా వినాయకుడికి జంజము. సో ఆ జంజాన్ని నేను ఒక తెల్లటి దారం తీసుకొని ఒక 3 పోగుల మీద జస్ట్ అలాగా సో వెనక వైపుకు 3 వేసాను. సో జంజం కూడా రెడీ అయిపోయింది. సో మన వినాయకుడు పూర్తిగా రెడీ అయిపోయాడండి. సో బొట్టు పెడతానికి నేను మన దగ్గర కలర్ బొట్లు ఉంటాయి కదా, సో ఆ కలర్ బొట్ల నుంచి చక్కగా నామాలు పెట్టేసి మధ్యలో కొంచెం కుంకుమ బొట్టు పెట్టేశాను. అండ్ ఇక్కడేమో ఇంకా చిన్న ప్లేట్లో కొంచెం పిండి మిగిలితే దాంట్లో చిన్న ప్లేట్ లాగా చేసి దాంట్లో ఉండ్రాళ్ళలాగా పెట్టాను. సో ప్లేట్లో పెట్టుకున్నాము గణపతిని. పత్రుల మధ్యలో పెడితే చాలా అందంగా ఉంటాడండి. పత్రులు అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోని చూసేసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. సో ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా అందరూ ఇంట్లోనే చేసుకోండి చక్కగా, బయటకు వెళ్ళొద్దు, సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు. చక్కగా మట్టితో కానీ పసుపుతో కానీ ప్రిపేర్ చేసుకోండి గణపతిని. సో ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.